వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమీందారు గ్రామంలో ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని దొంగ పాస్బుక్లు పుట్టించి బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. 4 తరాల నుంచి మేము దొంగ పాస్బుక్లు బుక్కిచ్చి మమ్మల్ని బెదిరిస్తూ మా పొలంలోకి వస్తూ మమ్మల్ని దూషిస్తున్నారు. స్థానిక అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎవరైతే ఈ దొంగ పాస్బుక్లు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టి మరి అధికారులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి తక్షణమే వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని రైతుల ఆవేదన. కాగితం ఉన్నట్టు కాడి నుంచి తెస్తున్నాను. నెల రోజుకి నా కాడి కాగితం నొప్పి ముడి మహేంద్ర అని నేను జమీందారు బంజారు. ఆనాడు ఇళ్లకంగా వచ్చి ఇప్పుడు ఈనాటి నుంచి మేము సాగులోనే ఉన్నాం. ఆ ఎకరాన్ని నమ్ముకొని మేము 10 మంది కుటుంబాలు సాగులో ఉన్నాం. ఇక అది లేకపోతే ఇక మాకు దిక్కే లేదు, జీవనాధారం లేదు. ఇక మా రికార్డులను పరిశీలించి మాకు వచ్చేలా న్యాయం చేయాలి. ఈ ధరణి వచ్చినప్పటి నుంచి మాకు అసలు పాస్బుక్లు అతనికి చేయించడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అయినా ఎంఆర్ఓలు ఆర్ఐలు అసలు పరిశీలనకు రాకుండానే అతనికి పాస్బుక్లు ఎలా ఎక్కించారు. అయినా అసలు అక్కడ ఫీల్డ్లో చూడాలిగా, చుట్టుప్రక్కలందరినీ సమీక్షించాలిగా, ఎంక్వైరీ చేయాలి. మళ్ళీ వాళ్ళు సాక్షి సంతకాలు వేయాలిగా. వాళ్ళు కూడా వేసేటోళ్ళు కూడా వేరే వాళ్ళని తెప్పించుకొని వేయిస్తున్నారు. ఈ ల్యాండ్ పక్కన ల్యాండ్ వాళ్ళని అసలు అడగకుండానే చేపిస్తున్నారు. మరి ఎలా కుమ్మక్కయ్యారు, వాళ్ళకి డబ్బులు కడుతున్నారో లేదో అని మాకు తెలియదు. మా దగ్గర అయితే ఏం లేవు. ఇక మాకు ఇదే జీవనాధారం. నలుగురు వాళ్ళ నాన్న, 4 కొడుకులు, 5గురు కలిసి మాకు ఇక సంతకాలు చేసి ఇచ్చారండి. ఇక మేము ఈ పొలం మీదకి రామని సంతకాలు చేపించారు. ఇప్పుడు పొలం మీదకి ఉంటే పొలం మీద నుంచి తప్పుకోండి పక్కకి, డబ్బులు అధికారంతో డబ్బులు అమ్మితే డబ్బులు వస్తున్నాయని ఇక అలా అమ్మ చూస్తున్నారండి. మేము ఇప్పుడు ఎటు పోవాలి? మాకు అదే చేతి మేము మరుదులో నాకు 4 మరుదులు ఉన్నారు. మరి మాకు ఎకరం మాకు మనిషికి ఎంత కూడా రాదు. దాని మీదకి వస్తుండ్రు రాంబాబు. రావట్లేదు రాంబాబు. కుల పంచాయతీ చేద్దామంటే ఒక 10 మంది ఉన్న చోట అయితే నేను రాను. నేను ఏదైనా చేయాలనుకుంటే స్టేషన్లో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ చేస్తాను అంటుండ్రు. పాస్బుక్ ధరణి వచ్చిన తర్వాత పాస్బుక్ చేయించుకొని ఇప్పుడు మమ్మల్ని ఫీల్డ్లో నుంచి లేకుండా చేస్తారని చెప్తున్నారండి. అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ మాకు ఏమి న్యాయం జరగలేదు.